హాయ్ ఫ్రెండ్స్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. మనం 2024-25 ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త సంవత్సరం, కొత్త ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మనకు కొత్త టార్గెట్స్, కొత్త అచీవ్మెంట్స్, మనం ఏమేమి అచీవ్ చేయాలా, ఏమేమి సాధించాలా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు 31 మార్చ్ నాడు క్లోజ్ అయిన తర్వాత ప్రతి ఇన్సూరెన్స్ అడ్వైజర్కు, ప్రతి మార్కెటింగ్ అఫీషియల్కు అతను మళ్ళీ కొత్త సంవత్సరంలో స్టార్ట్ అయ్యేది జీరో నుంచి. అందరూ జీరోలో ఉంటారు. జీరో నుంచి పరుగు స్టార్ట్ అవుతుంది. మరి మార్చ్ 31 నాటికి మన పరుగు ఆగుతుంది. అప్పటికి మనం ఎంత బిజినెస్ చేసాం, ఏం అచీవ్మెంట్ సాధించాం అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్థిక సంవత్సరంలో మరి మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక ప్లానింగ్ లేనిది, మనం ఒక ప్రణాళిక లేనిది ముందుకు సాగటం అనేది సేల్స్ మ్యాన్షిప్లో ఉన్న లక్షణం కాదు. సేల్స్ మ్యాన్షిప్కి అది పనికిరాదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడే నిర్ణయించుకోవాలి. ఒకడు అడిగాడట, ఈ దారి ఎటు పోతుంది అని అడిగాడట. అంటే మీరు ఎటు పోవాలా అంటే నాకు కూడా తెలియదు అన్నమాట. నీకు తెలియనప్పుడు మరి దారి ఎటు పోద్దో నీకు అవసరమే ఉన్నది. కాబట్టి మన సేల్స్ మ్యాన్షిప్లో మాత్రం ఇది చాలా అవసరం. మనం ఎక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది తెలుసు మనకు, కానీ ఎక్కడ స్టాప్ కావాలా, మన టార్గెట్స్ ఎక్కడ రీచ్ కావాలా, ఏమేమి సాధించాలా, ఈ సంవత్సరం సెంచురీ చేయాలన్నా, 100 పాలసీలు చేయాలన్నా, ఈ సంవత్సరం 50 లక్షలు నాన్ సింగిల్ ప్రీమియం, 50 లక్షలు సింగిల్ ప్రీమియం చేయాలన్నా, ఈ సంవత్సరం మన అచీవ్మెంట్స్ మరి డిసెంబర్ ఎండింగ్కి ఎండిఆర్టీ, సిఓటీ, టీఓటీలు ఉంటాయి, దాన్ని రీచ్ కావాలన్నా, మరి మార్చ్ 26 నాటికి క్లబ్ మెంబర్షిప్స్ ఉంటాయి, సిఎం, జెడ్ఎం, డిఎం, ఈఎం, ఇక గ్యాలక్సీ, కార్పొరేట్ టు ఇలైట్ క్లబ్ మెంబర్ కూడా వచ్చింది. దానికి రీచ్ కావాలన్నా, ఏ క్లబ్ మెంబర్కి రీచ్ కావాలా ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. మీరు ఒకరోజు మొత్తం టైం తీసి కూర్చొని నేను ఈ సంవత్సరం ఏం సాధించాలా, మరి ఈ సంవత్సరం చేసే పనితోటి నా దిశ తిరిగిపోవాలా, నా కుటుంబం ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలా, నేను సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలా, నేను ఆఫీస్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలా, ఆఫీస్లో నాకు ఒక రికగ్నిషన్ రావాలా అని మీరు ఏం చేస్తే వస్తుందో కూర్చొని డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కరోజు టైం తీసి కూర్చొని 2-3 అవర్స్ ఆలోచన చేయండి. ఆలోచన చేసి ముందడుగు వేయండి. మనం చేసే కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఏదైనా సాధించలేదు అంటే దానికి రీజన్ మెయిన్గా మన సేల్స్మెన్షిప్లో, మన లైఫ్ ఇన్సూరెన్స్లో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాస్పెక్టింగ్ తక్కువ ఉండటం. మన లిస్టులో ఆశాబహుళ జాబితా చిన్నగా ఉండటం, మన దగ్గర ప్రాస్పెక్టింగ్ లిస్ట్ పెద్దగా లేకపోవటం, కొంతమందితోటే మనం వీళ్ళు చేస్తారులే అనుకుంటే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో తర్వాత చేద్దాం అని చెప్పి ఉంటారు. మీ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ మీ దగ్గర పెద్దగా ఉంటే ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళ దగ్గర వెళ్ళి మనం పాలసీ చేయవచ్చు, పాలసీలు తీసుకోవచ్చు. ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ ఏముంటుందంటే మనం ఒక టార్గెట్ డిసైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ నడుస్తుంది, అది చేద్దాం, కొన్ని రోజులు ఉత్సాహంగా చేస్తాం, చేసిన తర్వాత చేద్దాం, టైం ఉందిగా, 12 months టైం ఉందిగా, ఇంకా అప్పుడు చేద్దాం, డిసెంబర్లో బాగా చేద్దాం,
మార్స్లో లాగించి పడేద్దాం మొత్తం టార్గెట్ని అనుకొని లాస్ట్లో బొల్లపడటం. మీరు ఒక టార్గెట్ డిసైడ్ చేసిన తర్వాత దాన్ని మంత్లీ టార్గెట్స్గా, ఫోర్ట్నైట్ టార్గెట్గా, వీక్లీ టార్గెట్గా డివైడ్ చేసి రోజు ఇన్ని గంటలు పని చేయాలా, ఎంతమందిని కలవాలా, ఇంతమందిని నేను ప్రాస్పెక్టింగ్ చేయాలా, ఇంతమందిని ప్రజెంటేషన్ ఇవ్వాలా, ఇంతమందితో నేను పాలసీ గురించి వివరించాలా అని ఒక డెసిషన్కి వచ్చేయండి. అప్పుడే మీరు సక్సెస్ సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ ప్రకృతి నియమం ఏం చెప్తుందంటే, మనం ఏదైతే విత్తనం వేస్తామో అదే పంట మనకు చేతికి వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు పత్తి పంట వేశారు, మిర్చి పంట వచ్చినట్టు ఎక్కడైనా కనబడిందా? మిర్చి పంట వేశారు, పసుపు పంట వచ్చినట్టు కనబడిందా ఎక్కడైనా? రాదు. మీరు ఏదైతే పంట వేశారో అదే వస్తుంది. మీరు ఏదైతే విత్తనం వేశారో అదే వస్తుంది. మీరు జామ చెట్టు నాటితే జామకాయలే వస్తాయి, మీకు మామిడికాయలు రావు దాంతో. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, ఏం సాధించాలని డిసైడ్ చేసుకొని దానికోసం పనిచేసే ప్రయత్నం చేయండి. ఏ పంట అయితే సాధించాలనుకుంటాడో ఒక రైతు, దాన్నే మొత్తం ప్లాన్ చేసుకుంటాడు. రైతు కూడా ప్లాన్ చేసుకొని దానికి సంబంధించిన విత్తనాలు, మంచి విత్తనాలు తీసుకొస్తాడు. మంచి ఎరువు కానివ్వండి, తర్వాత దాని నేలను ఎలా మనం సిద్ధం చేసుకోవాలా, ఇవన్నీ చేసి దాని వెంట కష్టపడితేనే చేతికి పంట వస్తుంది. ఏదో విత్తనాలు వేసేసి ఇంట్లో కూర్చుంటే, ఇంట్లో పడుకుంటే పంట చేతికి రాదు ఫ్రెండ్స్. అలాగనే మీరు ఏదో ఆలోచన చేసి, ఏదో ప్లానింగ్ చేసి మీరు ఇక అయిపోయింది అనుకొని ఇంట్లో పడుకుంటే రాదు. మన ఫీల్డ్లే తిరగటం అడగటం ఎక్కడైతే ఉంటుందో అక్కడ బిజినెస్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో 25-26 ఆర్థిక సంవత్సరంలో ఒక మంచి టార్గెట్ని నిర్ణయించుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కింద MDRT, COT, TOT చేయదలుచుకుంటే కింద కామెంట్లో డిసెంబర్ వరకు మనకు టార్గెట్స్ ఉంటాయి. ఈలోపే కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని ఒక మంచి బిజినెస్ తీసుకురండి ఫ్రెండ్స్. మీరు ఒక మంచి బిజినెస్ చేసినట్లయితే, మీరు ఒక మంచి ప్రీమియానికి అధిపతి అయినట్లయితే మీకు ఎవ్రీ ఇయర్ ఒక మంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మీకు, మీ ఫ్యామిలీకి ఒక మంచి వరంలాగా ఈ ఏజెన్సీ, ఈ అడ్వైజర్షిప్ తోడ్పడుతుంది. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు ఏమాత్రం నిరాశ, నిస్పృహకు లోను కాకుండా ఎప్పుడూ కష్టపడే తత్వాన్ని నమ్ముకొని ముందుకు సాగుతారని, అలాగనే మంచి వ్యాపారం ఈ సంవత్సరం చేస్తారని నేను ఆశిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఫ్రెండ్స్, మరి ఇంకో మంచి వీడియోలో మనం కలుసుకుందాం. ఆ వీడియోలో పాలసీలు ఎలా చెయ్యాలి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలా, అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.